ఫ్రెండ్స్, చాలామంది మన మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ అడుగుతున్న క్వశ్చన్లు ఏంటంటే, సార్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి వెబ్ ఆప్షన్ ఇవ్వాలంటే మా సబ్జెక్ట్లో ఎక్కడ కట్ అయింది, ఓకే, పోయిన సంవత్సరం కట్ అయిన ర్యాంక్ ఎంత, ఏ యూనివర్సిటీలో ఎక్కడ కట్ అయింది, అసలు మేము అనుకునే కోర్సుకు ఎన్ని కాలేజీలు ఉన్నాయి, మేము వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి, ఇలా చాలామంది నన్ను డౌట్లు అడుగుతుంటే, సరే నా వంతుగా మీకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో నేను ఇప్పటికే దాదాపుగా మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఆ తర్వాత బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులకు సంబంధించి కాలేజీల వివరాలు, అట్లాగే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కూడా పెట్టాను. ఈ వీడియోలో వచ్చేసి నేను ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీలో ఎక్కడ కట్ ఆఫ్ అయింది, దీనికి వచ్చిన ఏ వాళ్ళకి ఎక్కడ వచ్చేసింది, దీన్ని నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఓకేనా, రైట్. మరి మనకి ఉస్మానియా యూనివర్సిటీ ఎంఎస్సి కంప్యూటర్కి సంబంధించి ఒకసారి ముందుగా ఎంఎస్సి కంప్యూటర్కి సంబంధించి ఉన్న కొత్తగా ఇప్పుడే వీడియో చూసే వాళ్ళు అయితే కనుక, అంటే కొత్తగా డిగ్రీ అయిపోయిన వాళ్ళు చూస్తే కనుక ముందుగా మీరు ఎంఎస్సి సిలబస్ ఏంటో తెలుసుకోండి. తర్వాత ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ క్వశ్చన్ పేపర్ ఎట్లా వచ్చింది, దాన్ని ఒకసారి మీరు గత 3 సంవత్సరాల పేపర్స్ నేను యూట్యూబ్లో పెట్టాను, వాటిని ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది ఎలా ప్రిపేర్ కావాలని, తర్వాత ఇది చూడొచ్చు. అయితే మీకు నాకు సంబంధించినటువంటి ఎంఎస్సి కంప్యూటర్ సంబంధించిన సిలబస్ కానీ, ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా ఎగ్జామ్ రాయాలి, ఓల్డ్ మా ఎగ్జామ్ పేపర్లు, ప్రీవియస్ పేపర్ ఇవేవి కావాలన్నా మీరు ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ బై మోడల్ ఐడియాస్, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ సిలబస్ బై మోడల్ ఐడియాస్, ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ క్వశ్చన్ పేపర్ ఆర్ మోడల్ పేపర్, ప్రీవియస్ పేపర్ బై మోడల్ ఐడియాస్, మీరు ఏదన్నా టైప్ చేసి మోడల్ ఐడియాస్ అంటే నా వీడియోస్ చూడండి. ఓకే, ఇక్కడ డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్, మెయిన్ క్యాంపస్. ఇది వచ్చేసి ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్కి మనకి ఎక్కడ కట్ అయిపోయింది, ఇది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్. ఇక్కడ వచ్చేసి చూద్దాం మనం ఒకసారి. ఫస్ట్ ర్యాంకర్, ఓకేనా, ప్రియా నాయక్. ఫస్ట్ ర్యాంకర్, సెకండ్ ర్యాంకర్, థర్డ్ ర్యాంకర్, ఓకేనా. ఫోర్త్ ర్యాంకర్ కిరణ్ సాగర్, సిక్స్త్ ర్యాంకర్, ఫిఫ్త్ ర్యాంకర్ ఈయనలోకి రాలేదు, ఓకే, అనురాధ. 7th ర్యాంకర్ వచ్చేసి ప్రియాంక, 10th ర్యాంకర్ వచ్చేసి సంజన. నెక్స్ట్ 11th ర్యాంకర్ వచ్చేసి పట్నాకర్, 13th ర్యాంకర్ వచ్చేసి పూజ, 14th ర్యాంకర్ వచ్చేసి పాషం, 15th ర్యాంకర్ వచ్చేసి కావ్య, 16th ర్యాంకర్, ఓకేనా, శాంతిశ్రీ, 18th ర్యాంకర్ అనులేఖ, మొత్తం అమ్మాయిలే. తర్వాత వచ్చేసి 19th ర్యాంకర్ భానుప్రకాష్, ఒక్క మగాడు తలిగాడు ఇక్కడ. నెక్స్ట్ 21 ర్యాంకర్ శరణ్య సాయి, 22 ర్యాంకర్, ఓకేనా. ఇలా మనం చూస్తుంటే ఓవరాల్గా ఇందులో ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీలో మనకి వీ హ్యావ్ 40 సీట్స్. 40 సీట్స్ ఉంటే దాదాపుగా మనకి రిజర్వేషన్లు కొంచెం పక్కన పెట్టగలిగితే 78 ర్యాంక్ దగ్గర ఉస్మానియా యూనివర్సిటీ మనకు కట్ అయిందని చెప్పొచ్చు. 78 ర్యాంక్ మెయిన్ క్యాంపస్లో. ఇక రిజర్వేషన్లో చూసుకున్నట్లయితే మనకి 102లో ఎస్టీ వరకు వచ్చేసింది. బీసీఏ ఫీమేల్ రిజర్వేషన్ చూసుకుంటే 156 వచ్చింది. బీసీసీ రిజర్వేషన్ చూసుకుంటే 327 వచ్చింది. ఎస్టీ ఫీమేల్ రిజర్వేషన్ చూసుకుంటే 500 వచ్చింది, ఓకే. కాబట్టి ఇప్పుడు మనం ఓవరాల్గా ఏ క్యాస్ట్కి ఎక్కడ కట్ అయిందనేది ఒకసారి మనం చూసుకుందాం, రైట్. ఇది చాలా కీలకం. ఇప్పుడు మామూలుగా మనం చూస్తే ఫస్ట్ ర్యాంకర్ నుండి మొదలు పెడితే అంటే మామూలుగా అప్ టు దట్ బీసీఏ రిజర్వేషన్ వరకు 78 ర్యాంక్ వరకు వచ్చేసింది. ఇప్పుడు మీరు కొద్దిమంది అంటున్నారు, సార్ నేను బీసీబీ 200 ర్యాంకర్ నాకు సీట్ వస్తుందా? చూసుకోండి, ఇక్కడ బీసీబీలో ఉన్న 200 వాళ్ళు ఉన్నారా? లేరు అంటే రాదు. సార్ నేను బీసీడీ 100 ర్యాంక్ ఉంది వస్తుందా? బీసీడీకి 100 ర్యాంకులు ఉన్న ఇక్కడ ఎవరు లేరు, రాదు, ఓకేనా. సార్ నేను బీసీఏ 300 ఉంది వస్తుందా? బీసీఏ 300 ర్యాంక్ ఇక్కడ రాదు. ఇట్లా మీరు అర్థం చేసుకోవడానికి మీకు ఒక ఎనాలిసిస్ రావడానికి నేను ఇచ్చిన ఇది. సరే, ఇప్పుడు నేను రిజర్వేషన్ వైజ్ చెప్తాను. టాప్ 5 చెప్పాను కదా, ఇప్పుడు ఓపెన్ ఎక్కడ కట్ అయింది అనేది మనం చూద్దాం. 40 సీట్లలో, ఓకేనా, 40 సీట్లలో ఓపెన్ జనరల్ సీట్లు, ఓపెన్ జనరల్ ఆల్మోస్ట్ ఆల్ 25 సీట్లు ఓపెన్ జనరల్ విత్ ఫీమేల్తో కలిసి తీసుకున్నాడు. 25 సీట్లలో ఓపెన్ జనరల్ పోను ఫీమేల్లో వచ్చేసి 1 2 3 4 5 6 తీసుకున్నాడు, 7 తీసుకున్నాడు అంతే. రిజర్వేషన్ 33% కాబట్టి సేమ్ అంతే, రైట్. దీంట్లో మనం చూసినట్టయితే ఓపెన్ వచ్చేసి మనకి 35 ర్యాంక్ దగ్గర కట్ అయింది. అంటే ఏ క్యాస్ట్ అయినా సరే 35 లోపు ర్యాంక్ ఉంటే డైరెక్ట్గా సీట్ వస్తుంది ఇందులో. అంటే ఓపెన్ కేటగిరీ ఓసీ వాళ్ళకి కూడా గుర్తుపెట్టుకోవాలి, 35 లోపు ర్యాంక్ ఉన్న కూడా ఇక్కడ రావడం జరిగింది సీటు, ఓకే. ఇక్కడ నెక్స్ట్
ఓపెన్ అయిపోయిన తర్వాత ఓపెన్ కేటగిరీలో వచ్చేసి మనకి దాదాపు ఏ క్యాస్ట్ వాళ్ళకైనా 35 ర్యాంక్ దగ్గర కట్ అయినప్పుడు నెక్స్ట్ రిజర్వేషన్లో వచ్చేసి మనం ఒక్కొక్క క్యాస్ట్ తీసుకొని చెప్పుకుందాం. ఏ క్యాస్ట్కి ఎక్కడ కట్ అయిందంటే బీసీ ఓపెన్ తర్వాత బీసీడీ చూడాలి. బీసీడీ రిజర్వేషన్ జనరల్ వచ్చేసి 33 ర్యాంక్ దగ్గర కట్ అయింది. రంగి వీణాకి వచ్చింది జనరల్లో. అదే బీసీడీ ఫీమేల్ ఎక్కడ కట్ అయిందంటే బీసీడీ ఫీమేల్ వచ్చేసి పూజ. బీసీడీ ఫీమేల్ పూజ ఎక్కడ ఉంది? బీసీడీ ఫీమేల్ పూజ 13th ర్యాంక్ దగ్గరే కట్ అయిపోయింది బీసీడీ రిజర్వేషన్లో. అంటే అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ వచ్చేసింది. అబ్బాయిల సంఖ్య చాలా తక్కువగా ఉంది పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కాబట్టి జనరల్లో సీట్ వచ్చింది. ఇకపోతే బీసీబీకి వద్దాం. బీసీబీలో ఫీమేల్ రిజర్వేషన్ ఏమో 54 ర్యాంక్ వరకు వచ్చింది. బీసీబీ జనరల్ వచ్చేసి 48 ర్యాంక్ వచ్చేసింది. అంటే ఏదైనా కానీ 43 ర్యాంక్ ఉన్న వరకు బీసీబీ వాళ్ళకి సీట్ రావడానికి ఇక్కడ ఒక ఛాన్స్ అయితే ఉన్నది. ఓకేనా? తర్వాత బీసీఏ కట్ ఆఫ్ ఎక్కడుందో చూసుకుందాం. బీసీఏలో వచ్చేసి 78 ర్యాంక్ దగ్గర జనరల్లో కట్ అయింది ప్రియాంక దగ్గర. అదే బీసీఏ ఫీమేల్లో వచ్చేసి 68 ర్యాంక్ దగ్గర కట్ అయింది. అంటే అమ్మాయిలకు అబ్బాయిలతో పోటీ పడితేనే ఎక్కువ ర్యాంకు ఎక్కువ వస్తుంది. అబ్బాయిలతో పోటీ పడక అమ్మాయిలు పోటీ పడితే వీళ్ళకి తక్కువ ర్యాంక్ ఉన్న దగ్గర వస్తుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఈ పీజీలలో అమ్మాయిలకు కాంపిటీషన్ ఎక్కువ ఉన్నది కాబట్టి వీళ్ళు జనరల్ అంటే అబ్బాయిలకు రావాల్సిన సీట్లని అమ్మాయిలు కొట్టుకొని పోతున్నారు ఇక్కడ. ఇది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక బీసీసీ కన్వర్టెడ్ క్రిస్టియన్ ఎవరైతే ఉంటారో అంటే ఎస్సీలో అయ్యి ఉండి వాళ్ళు క్రిస్టియన్ మతాన్ని స్వీకరిస్తే వాళ్ళప్పుడు ఎస్సీ రిజర్వేషన్ కోల్పోయి బీసీసీ కింద వస్తారు. ఇలా బీసీసీ కింద వచ్చినటువంటి వాళ్ళు 327 ర్యాంక్ వచ్చినా కానీ వచ్చింది. ఎందుకంటే బీసీసీలో ఒకటే ఒక సీట్ ఉంటుంది, దీనికి కాంపిటీషన్ పెద్దగా ఉండదు కాబట్టి కొద్దిమంది ఎస్సీ రిజర్వేషన్ కంటే బీసీసీ రిజర్వేషన్ బాగుంది కాబట్టి కన్వర్ట్ అయిన వాళ్ళు అఫీషియల్గా బీసీసీ సర్టిఫికేట్ తీసుకుంటున్నారు. ఇప్పట్లో చాలా వరకు జరుగుతుంది. వీళ్ళకి ఒక అందుకు బెనిఫిట్ కూడా చేస్తున్నది. ఇక ఎస్సీ రిజర్వేషన్లో పోయి చూసినట్టయితే ఎస్సీ రిజర్వేషన్లో ఎస్సీ జనరల్లో మనం చూసుకున్నట్టయితే తనూజ అంటే 62 ర్యాంక్ దగ్గర కట్ అయింది ఎస్సీ జనరల్ చూసుకుంటే. అదే ఎస్సీ ఫీమేల్ చూసుకున్నట్టయితే మనకి సౌజన్య కొత్త సౌజన్య 42 ర్యాంక్ దగ్గర ఎస్సీ ఫీమేల్ కట్ అయిపోయింది. ఇక ఎస్టీకి వస్తే ఎస్టీ జనరల్లో వచ్చేసి 102 ర్యాంక్ దగ్గర ఆంజనేయులకు వచ్చేసింది. 102 గుర్తుపెట్టుకోండి. అదే ఎస్టీ ఫీమేల్ విషయంలో తీసుకుంటే 500 ర్యాంక్ వచ్చినా సరే భవానికి వచ్చింది. అంటే ఇక్కడ ఎస్టీల సంఖ్య ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చేసే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ కాబట్టి ఒక మెయిన్ క్యాంపస్లో కూడా ఉస్మాన్ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో కూడా 500 ర్యాంక్ ఉన్న వాళ్ళు అక్కడే ఉన్నారు, ఫస్ట్ ర్యాంక్ ఉన్న వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. సో ఇది ఎస్టీ రిజర్వేషన్ ఇక్కడ కట్ అయింది. ఇప్పుడు మీరు ఎలా అనాలిసిస్ చేసుకుంటారంటే మిమ్మల్ని ఈ కంప్యూటర్ సైన్స్ కోర్సులో మిమ్మల్ని మీరు ఒకసారి చూసుకోండి, మీకు వచ్చిన ర్యాంక్ ఎంత అనేది చూసుకొని ఇక్కడ నేను చెప్పిన దాని ప్రకారం మీరు పెన్ను పేపర్ పెట్టుకుంటేనే ఇది ఒక కరెక్షన్ అవుతుంది. అలా కాకుండా ఏదో టైంపాస్ వీడియో చూసి సార్ నాకు 160 వచ్చింది మళ్ళీ వస్తుందా అని చెప్పేసి నా మీద క్వశ్చన్ పడితే అది మీ బుద్ధి తక్కువ అవుతుంది. అలా కాదు, మనం చేయాల్సిన ఒక పద్ధతి ఉంది. ఏం పద్ధతి అంటే నేను ఒక ఎనాలిసిస్ చేసి చెప్పాను ఎంత అంటే అంత విపులంగా. ఓపెన్ ఎక్కడ కట్ అయింది, ఓపెన్ ఫీమేల్ ఎక్కడ కట్ అయింది, బీసీడీ రిజర్వేషన్ ఓపెన్ తర్వాత బీసీడీ రిజర్వేషన్ మేల్ ఫీమేల్, బీసీబీ మేల్ ఫీమేల్, ఓకే, ఎస్సీ రిజర్వేషన్, బీసీఏ మేల్ ఫీమేల్, ఎస్సీ అన్నీ దేని దగ్గర ఏదేది కట్ అవుతుందో ఇవన్నీ నేను చాలా క్లారిటీగా చెప్పాను. కాబట్టి వీటన్నిటిని గ్రిప్లో పెట్టుకొని ఇప్పుడు మీ ర్యాంక్ నేను చెప్పిన దానికి లోపల మీకుంటే ఛాన్స్ అయితే ఉన్నది రావడానికి. ఓకేనా? దాని తర్వాత ఉందంటే దగ్గర ఉంటే రావచ్చు ఛాన్స్ ఉంది, కానీ బాగా దూరంగా ఉంటే రాదు. అలా ఎనాలిసిస్ చేసుకోవాలి. ఫైనల్గా ఏ కేటగిరీ వాళ్ళకి ఎక్కడ కట్ అయింది అనేదాన్ని ఒక పెన్ను పేపర్తో రాసుకొని అప్పుడు ఎనాలిసిస్ చేస్తే నీకు సీట్ వస్తుందా రాదా అనేది నీకే అర్థమవుతుంది. ఇంకా నువ్వు ఇంకొకరు క్వశ్చన్ అడిగి నీ సమయం వృధా చేసుకుని వాళ్ళ సమయం వృధా చేయాల్సిన అవసరం నీకు దాదాపు రాదు. ఎందుకు నేను ఇంత కష్టపడి తీస్తున్నానంటే నీకు ఒక ఐడియా రావాలి. ఒక చదువుకున్న విద్యార్థిగా నువ్వు ఎట్టిపోతున్నావు, నీ చదువు ఏంది, నీ లైఫ్ ఏందని నీకు తెలియాలన్న ఉద్దేశంతోనే ఈ చిన్న ప్రయత్నం నేను చేస్తున్నాను. ఓకేనా? రైట్. సో ఈ చిన్న వీడియో మీకు బాగా హెల్ప్ చేసింది అనుకుంటాను. అయితే వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు కొన్ని స్ట్రాటజీలు ఉంటాయండి. ఆ స్ట్రాటజీ ప్రకారం ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఎన్నైనా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు, కానీ నువ్వు ఎక్కడైతే నీకు కథలో వెబ్ ఆప్షన్ కాలేజీలో రాదో రాని కథలకు ఇచ్చినాం అనుకోండి అనవసరంగా నీ యొక్క ఛాయిస్ పోతుంది. కాబట్టి నీకు ఎక్కడైతే వస్తుందో వచ్చిన దాంట్లోనే నువ్వు
ప్రిఫరెన్స్ కరెక్ట్ ఇచ్చుకోవాలి. ఓకే, ఎవరైనా అడిగితే ర్యాంకు చెప్పగానే వస్తుంది అని చెప్తారు, జనరల్గా చెప్తారు. కానీ నేను జనరల్గా చెప్పాను, ఎందుకంటే అందులో ప్రూఫ్స్ ఉన్నాయి. పోయిన సంవత్సరం కటాప్ అయినటువంటి ప్రూఫ్స్ని బట్టి నేను చెప్తున్నాను. సో దీని ప్రకారం మీరు చూసుకోవాలి. సో ఏది ఏమైనా కానీ 78 ర్యాంకు లోపల ఉన్నటువంటి వాళ్ళకి ఇక్కడ సీట్లు అయితే వచ్చినాయని మనం ఫైనల్గా చెప్పుకోవచ్చు. దీని ప్రకారం మీరు అనాలిసిస్ చేసుకోండి. ఓకేనా. తర్వాత నెక్స్ట్ ఇదే ఉస్మానియా యూనివర్సిటీలో సెల్ఫ్ ఫైనాన్స్డ్ కాకుండా రెగ్యులర్గా ఎక్కడ కట్ అయింది. ఓకేనా. కాకతీయ యూనివర్సిటీ, కోటి ఉమెన్స్ కాలేజ్. ఓకే, ఇవన్నింటి గురించి నెక్స్ట్ ఇంకొక వీడియో అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకి మా వీలుని బట్టి మేము సమాధానం ఇస్తాము. ఓకేనా. రైట్, నా కష్టం ఈ యొక్క ఏమంటారు అంకిత భావం మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడొచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.